ఏంట్రా మామా, ఉగాది అంటే కేవలం కొత్త బట్టలు వేసుకుని పచ్చడి తాగేసి పండుగైపోయింది అనుకుంటున్నావా? అస్సలు కాదు. అసలు మనం ఉగాది ఎందుకు జరుపుకుంటామో ఆ సీక్రెట్ తెలుసా? పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉన్న వేదాలను దొంగిలించి సముద్రం అడుగున దాక్కుంటే విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి వాడిని సంహరించాడు. ఆ ప్రళయం ముగిశాక బ్రహ్మదేవుడు మళ్లీ కొత్త సృష్టిని ప్రారంభించిన రోజే ఈ ఉగాది మామా. యుగ అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే కాలం మొదలైన రోజు అన్నమాట. అందుకే మనం తాగే ఉగాది పచ్చడిలో ఉండే 6 రుచులు మన జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించాలని మనకు గుర్తు చేస్తాయి. ఈ ఉగాది పండుగ నీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు మామా. బెల్లం ఆనందం, చింతపండు ఆశ్చర్యం, వేప పువ్వు కష్టాలు, మిర్చి కోపం, ఉప్పు సమతుల్యం, మామిడి కొత్త అనుభవాలు. అంటే జీవితం కూడా ఉగాది పచ్చడి లాంటిదే.